రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ అధ్యక్షులు సోము గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కంసాలపేటలో ప్రచారం చేస్తాను. మరి చాలామందిని కలిసినప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నామని, ఏదైనా ఒక పథకానికి మనం అర్హత సాధించాలంటే అనేక నిబంధనలు ఈ ప్రభుత్వం పెట్టిందని, ఎక్కడా కూడా అమ్మఒడి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సరిగ్గా అమలు కావట్లేదని, కళాశాల ఫీజులు బాగా పెంచేసి ఒక పక్కన ఆ విధంగా దెబ్బ కొడుతూ మరో పక్క నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవ్వకుండా తల్లిదండ్రులని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ఉన్నారని కూడా తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. మరొక పక్కన మీరు చూస్తే పాత పోస్టాఫీస్ రోడ్లో కనీసం కార్పొరేషన్ ట్యాప్ కూడా ఉపయోగంలో లేదంటే ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్పొరేటర్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చని స్థానికంగా ఉండే ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు కూడా అవినీతి మీద, అరాచకాల మీద, ప్రజల్ని వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదని తెలియజేస్తున్నారు. ఎవరికైనా ఒక ఇంటికి ఒక పథకం ఇస్తే 15 రకాల పన్నులేసి వేధిస్తూ ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పాలన పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అంటే జనసేన టీడీపీ కూటమి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు ప్రజలు ఇవ్వాలని, తద్వారా రాజధాని అమరావతి కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ దొరుకుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మేనిఫెస్టో ఎజెండా అయినటువంటి ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అంటే రాష్ట్రంలో చాలామందిని చూసాం. ఈ రోజున పనులు లేక, ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయి బాధలు పడుతున్నటువంటి ప్రజల యొక్క ఆవేదనని చూసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతి చేతికి పని అంటే అందరూ కూడా పని చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు అభివృద్ధి పదాన సాగుతాయి, ఉన్నతంగా వారి జీవితాలు ముందుకు సాగుతాయని ఒక గొప్ప ఉద్దేశంతో ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన, పెట్టుబడుల్ని ఆహ్వానించడం, యువతకి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం, యువతకి సేవారంగంలో ఉద్యోగాలు కల్పించడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించే ప్రతి చేతికి పని అని పెట్టారు. అందులో చేతి వృత్తులు ఉంటాయి, కుల వృత్తులు ఉంటాయి, అన్ని రకాల మహిళలకి ప్రోత్సాహం, ఇలాగా అన్ని అంశాలని పరిగణలో తీసుకొనే ప్రతి చేతికి పని అని కూడా చెప్పారు. ప్రతి చేనికి నీరు అంటే రైతులకి అండగా నిలబడి వాళ్ళకి పంటలు బ్రహ్మాండంగా పండేలాగా, నీరు ప్రతి చేనికి వెళ్ళేలాగా వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికే పవన్ కళ్యాణ్ గారు ప్రతి చేనికి నీరు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు తీసుకొని మేనిఫెస్టోలో చేరుస్తూ ఉన్నారు. మరో పక్కన తెలుగుదేశం పార్టీ కూడా చూసాం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తూ ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్ల ఉమ్మడి మేనిఫెస్టోలో కానీ, అదేవిధంగా పెన్షన్ రానటువంటి మహిళలకి ప్రతి నెల 1500 ఇవ్వడం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, పూర్ టు రిచ్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మరి ఏడాదికి 15,000 చొప్పున, అంటే ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 తల్లికి వందనం పేరుతో ఇలాగా జనసేన టీడీ అద్భుతమైనటువంటి ప్రజారంజకమైనటువంటి మేనిఫెస్టోని విడుదల చేయబోతూనే ప్రజల సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది. జనసేన టీడీపీ కూటమి ఈ రాష్ట్రంలో 150కి పైగా సీట్లు గెలిచి అద్భుతమైన పాలన అందిస్తుంది. వైసీపీ చాప్టర్ ముగిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నినాదం ఇచ్చారో, హలో ఏపీ బై బై, వైసీపీ నినాదం సాకారం అయిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.